నేను మీ శిరీష ఇంటూరు. వెల్కమ్ టు తెలుగు వన్ టీవీ. ఇవాళ మీకు ఒక కొత్త ప్రోగ్రామ్ ఇంట్రడ్యూస్ చేయబోతున్నానండి. ఆ ప్రోగ్రామ్ పేరు చెప్పబోయే ముందు మీ అందరికీ ఒక క్వశ్చన్. ఈ ప్రపంచంలో అన్నిటికంటే అందమైంది నాకు మీరు చెప్పాలి. ఓకే, నేనే చెప్పేస్తాను. నా ఆలోచన ప్రకారం మీ అందరూ ఏ గర్ల్ ఫ్రెండో బాయ్ ఫ్రెండ్ నేమో ఫ్లవరో ఏదైనా సీనిక్ ప్లేస్ గురించి ఆలోచిస్తున్నారు కదా. లేదండి, కొంచెం ఇన్నోవేటివ్గా ఆలోచించండి. ఓకే అండి, నేనే చెప్పేస్తాను. ఈ ప్రపంచంలో అన్నిటికంటే అందమైంది లైఫ్ అండి. లైఫ్ ఈజ్ బ్యూటిఫుల్. ఎస్, దేర్ యు ఆర్. మా కొత్త ప్రోగ్రామ్ పేరు లైఫ్ ఈజ్ బ్యూటిఫుల్. లైఫ్ ఈజ్ బ్యూటిఫుల్ ప్రోగ్రాంలో ఎవ్రీ వీక్ ఒక బ్యూటిఫుల్ ఫ్యామిలీని కలుస్తామండి. వాళ్ళతోటి వాళ్ళ లైఫ్ ఎంత బ్యూటిఫుల్గా మలుచుకున్నారో మన అందరితోటి షేర్ చేసుకుంటారు. ఇదే మన ప్రోగ్రామ్. సో ఈ వీక్ డాలస్లో వెంకటరాము గారు మమ్మల్ని ఇన్వైట్ చేశారండి. వెంకటరాము, శ్రీలత వాళ్ళ ఫ్యామిలీని మీట్ అయ్యి వాళ్ళు వాళ్ళ లైఫ్ని ఎంత బ్యూటిఫుల్గా మలుచుకున్నారో మనతో షేర్ చేసుకోబోతున్నారు. హాయ్ అండి. హాయ్ శిరీష గారు. హాయ్ రాము గారు. హాయ్ శ్రీలత గారు. హౌ ఆర్ యూ? యా, వీర్ ఫైన్, థ్యాంక్ యూ. హాయ్ శిరీష, థ్యాంక్స్ ఫర్ కమింగ్ టు అవర్ హోమ్. నా పేరు వెంకట్, మాది నెల్లూరు. నేను ఎంసీఏ చేశాను నెల్లూరులో. 2004లో ఎంసీఏ ఫినిష్ అయింది. ఎంసీఏ ఫినిష్ అయిన తర్వాత సాఫ్ట్వేర్ వాళ్ళ ఉద్యోగ సెర్చింగ్ మీకు తెలుసు కదండి. 2004లో ఎంసీఏ అయిపోయిన తర్వాత ఇంకా జాబ్ కోసంగా పూణే, బాంబే అన్నీ తిరిగామండి. ఇంకా పూణేలో ఫస్ట్ జాబ్ వచ్చింది జన్సార్ టెక్నాలజీస్లో. ఆ తర్వాత ముంబైకి వెళ్ళాము. ముంబై అసెంచర్లో జాబ్ చేశాను. ఆ తర్వాత లక్కీగా మన టీసీఎస్ కంపెనీ వాళ్ళు ముంబైకి వచ్చి ఇంటర్వ్యూ చేశారండి. సో అదృష్టవశాత్తు నాకు టీసీఎస్ చెన్నై జాబ్ వచ్చింది. సో 2006లో చెన్నై టీసీఎస్కి వచ్చి జాబ్ కంటిన్యూ చేస్తున్నాను. మేము మా ప్రాపర్ వచ్చేసి నెల్లూరు అండి. నేను మా అమ్మ నాన్న అక్కడే ఉంటారు. నేను ఎంబీఏ చేశాను. శ్రీలత, నెల్లూరా? ఎంబీఏ ఏ కాలేజ్ చేసావు నెల్లూరులో? విఆర్ కాలేజా? కానీ నేను ఎంసీఏ నెల్లూరులో చేశాను, రావుస్ కాలేజ్లో. కానీ నేను ఆ 3 years ఎంసీఏలో చాలామంది అమ్మాయిని చూశాను, కానీ నాకు ఎక్కడ కనిపించలేదు. మీరు మా కాలేజ్లో ఎంసీఏ గర్ల్స్ని చూసేందుకు వచ్చినప్పుడు నేను చూసానండి. నైస్. ఎంబీఏ చేసి హైదరాబాద్కి వచ్చాను అనమాట. సో అక్కడ ఒక 3 years జాబ్ చేశాను హెచ్ఆర్గా. ఒక సాఫ్ట్వేర్ కంపెనీలో హెచ్ఆర్గా చేశాను. అండ్ దెన్ మ్యారేజ్ అయింది. మ్యారేజ్ అయిన తర్వాత యాజ్ యూజువల్ జాబ్ మానేసి ఇంకా ఇంట్లోనే ఒక స్వీట్ హోమ్ మేకర్గా అలా కంటిన్యూ అయిపోతున్నాను అనమాట. అమ్మ నాన్న నెల్లూరులో ఉన్నారు శిరీష. నాన్న రిటైర్డ్ పోలీస్ డిపార్ట్మెంట్. సో అమ్మ హౌస్ వైఫ్. సో మా అమ్మ వాళ్ళకి మేము 3 పిల్లలం. సో మా బ్రదరు, నేను ట్విన్స్. సో మాకు అక్క ఉంది. సో మా అక్క వాళ్ళ ఫ్యామిలీ నెల్లూరులోనే ఉంటారు. సో మా బ్రదరు సాఫ్ట్వేర్ ఎంప్లాయీ, తను హైదరాబాద్లో సెటిల్ అయ్యాడు. సో నేను హైదరాబాద్లో సెటిల్ అయ్యి ఇప్పుడు హైదరాబాద్ నుంచి యూఎస్ ట్రిప్లో వచ్చాను. వెంకట్, 2 years నుంచి మీరు ఇక్కడ ఉంటున్నారు. సో మీ రిలేషన్ని మిస్ అవుతున్నారు కదా డెఫినెట్గా, అమ్మ నాన్న మెయిన్. దాని గురించి ఏమైనా చెప్పండి. అవును శిరీష, ఎందుకంటే ఇండియా నుంచి ఇక్కడికి వచ్చిన తర్వాత అమ్మ వాళ్ళని చాలా మిస్ అవుతాము. ఎందుకంటే అక్కడ ఫంక్షన్స్, మన పండుగలు అన్నీ మిస్ అవుతాము. సో ఏ పండుగ ఇక్కడ వచ్చినా కూడా అమ్మ వాళ్ళు ఫస్ట్ గుర్తొస్తారు.
కానీ కొంచెం హ్యాపీ ఏంటంటే మా శ్రీమతి మా అబ్బాయి వల్ల ఆ బాధలన్నీ మర్చిపోతున్నాను. సో అంటే మీరు శ్రీలత ఈ అబ్బాయి అంటున్నారు, అంటే ముందు మీరు వచ్చి శ్రీలత రావడానికి గ్యాప్ వచ్చిందా? యా, ఎందుకంటే యాక్చువల్గా నేను ఫస్ట్ ముందుగా వచ్చాను. సో ఎందుకంటే మా వైఫ్కి మా బాబుకి పాస్పోర్ట్లు లేవు. సో నేను వచ్చిన ఒక 6 months తర్వాత మా వైఫ్ మా బాబుని తీసుకొని వచ్చాను. యా, 6 months పట్టింది. సో ఈ 6 months నాకు చాలా చాలా నరకంగా ఉండింది. ఎందుకంటే యాజ్ ఏ బ్యాచిలర్ లైఫ్ అనుభవించాను. ఎందుకంటే పెళ్ళైన 5 years యాక్చువల్గా ఎంజాయ్ చేయాలి, కానీ 5 years మ్యారేజ్ లైఫ్ అనుభవించి ఒక్కసారిగా 6 months యూఎస్లో ఒంటరిగా ఉండాలంటే ఇంకా అన్నీ చేసుకొని మేమే తినాలి. సో కొంచెం కష్టకాలం అది. సో తర్వాత మా శ్రీమతి వచ్చిన తర్వాత హ్యాపీగా మా బ్యూటిఫుల్ వంట గురించి వైఫ్ని మిస్ అవుతున్నారనమాట. అదే కదా, వంట శ్రీమతి అంటే ఫస్ట్ వంటే గుర్తొస్తుంది. అంటే యాక్చువల్గా తను ఆ బాధని మర్చిపోయేదానికి పాపం ఒక 3 tours బ్యాచిలర్ లైఫ్. బ్యాచులర్ లైఫ్ అంటే నేను పక్కన లేననే బాధని మర్చిపోయేది. 5 years మ్యారీడ్ లైఫ్ అనుభవించిన తర్వాత బాగా ఉంది అని సిన్సియర్గా చెప్పండి. అదే పాపం ఆ బాధను మర్చిపోయేందుకు ఒక 3 times tours బాగా. మిమ్మల్ని తీసుకెళ్ళలేదు. నేను ఇండియాలో ఉన్నాను కదండి, ఇండియాలో ఉన్నాను కదా. సో తను వచ్చేసి వాళ్ళ తోటి బ్యాచిలర్స్ తోటి అలా అలా పాపం వెళ్ళొచ్చారు. ఆ విధంగా మర్చిపోయారు. అది నిజమే శిరీష, ఎందుకంటే లోన్లీగా ఉన్నాను కదా. సో అందువల్ల కొంచెం అలా అన్ని ఇక్కడ ప్లేసెస్ అన్ని చూసాను. కానీ యా, ఎందుకంటే నేను చూస్తే మా ఆవిడ చూసినట్టే కదా. ఎందుకంటే వైఫ్ అండ్ హస్బెండ్ లో ఎవరు చూసినా కూడా అవతల వాళ్ళు చూసినట్టే. ఆ కళ్ళతో చూసి ఆ కళ్ళ నన్ను చూడమని చెప్పాడు అనమాట. సో ఆ విధంగా చూసినట్టే అయిపోయింది. అలా అయితే యుఎస్ కూడా 6 months బ్యాక్ శిరీష, మా వైఫ్కి ఇక్కడ యూఎస్కి వచ్చిన తర్వాత మంచి ప్లేసెస్ చూపిద్దామని నాకు ఉంది. కానీ మాకు వర్క్ ప్రెజర్ వల్ల ఇక్కడ ఆన్ సైట్లో సాఫ్ట్వేర్ ఎంప్లాయీస్ చాలా పని ఉంటుంది. సో మంచి ప్లేసెస్కి ఎక్కువ లాంగ్ ట్రిప్స్కి తీసుకొని వెళ్ళలేకపోయాను. అది కాక మీకు ఒక విషయం చెప్పాలి. మా పెళ్ళైన తర్వాత మేము హనీమూన్కి వెళ్దామనే లోపలే మాకు తను కన్సీవ్ అయింది. సో బ్యాడ్ లక్, ఇప్పటిదాకా మేము హనీమూన్కే వెళ్ళలేదు. సో మా మ్యారేజ్ లైఫ్ అంతా మేము ఎక్కడికి వెళ్ళినా హనీమూన్ లాగే ఫీల్ అవుతుంటాం. అంటే ఆ విధంగా ఖర్చు తప్పించుకోవాలనేసి కదా. ఖచ్చితంగా మా వైఫ్కి యూఎస్లో మంచి ప్లేసెస్కి తీసుకొని వెళ్తాను. ఈసారి ఖచ్చితంగా ఫ్లోరిడా అలా ప్లాన్ చేస్తున్నాము. తెలుగు వన్ టీవీ తరపున ప్రామిస్ చేస్తున్నాను. ఖచ్చితంగా మా వైఫ్కి ఒక హనీమూన్ ట్రిప్ లాంటిదే ప్లాన్ చేస్తున్నాను విత్ మై సన్. మా అబ్బాయిని తీసుకొని సో హ్యాపీగా ఎంజాయ్ చేస్తాము. యాక్చువల్లీ తను చెప్పినట్టుగానే 5 years వైఫ్ అండ్ హస్బెండ్గా ఉండి ఒక రిలేషన్ ఉన్న తర్వాత 5 years మేము ఎప్పుడు అంత దూరం ఈవెన్ 1 month కూడా దూరంగా ఉండేది లేదనమాట. జస్ట్ ఒక 5 days మ్యాక్సిమం వీకెండ్ మీట్ అయ్యేవాళ్ళం కంపల్సరీ ఎటువంటి సిచ్యువేషన్ వచ్చినా కానీ. సో ఒక్కసారిగా 6 months అనేసరికి కొంచెం బాధ వేసింది. అందులో స్టార్టింగ్లో తను యూఎస్కి వచ్చేసిన తర్వాత ఎన్ని మంత్స్కి పాస్పోర్ట్ వస్తుందో వీసా వస్తుందో తెలియదు. అంటే ఈ టైం లోపల వీ కెన్ గో టు యూఎస్ అనేసి కన్ఫర్మ్గా తెలియదు అనమాట. సో పాస్పోర్ట్ అనేది వచ్చేసింది, వీసా కూడా ఫాస్ట్గానే వచ్చింది. అంతా ఓకే వచ్చేసరికి 6 months అయింది. కొంచెం ప్రాబ్లంగానే ఉండింది. బాబుని పెట్టుకొని తను లేకుండా లైఫ్ లీడ్ చేయడం అంటే కొంచెం కష్టమే, బాధగా అనిపిస్తుంది. ఈ 6 months అనే గ్యాప్ వచ్చేసి అమ్మ నాన్న దగ్గర ఉన్నాను కాబట్టి ఆల్మోస్ట్ ఒక 80 to 90% అనేది కవర్ అయింది అనుకోవచ్చు. అంటే అంత బాధ లేకుండా అమ్మ నాన్న సాహి, అదే మా బాబు సాహిత్ కదా, తనని సాహి అని పిలుస్తాము, తనతోటి అలా టైంపాస్ చేయడము జరిగిందనమాట. అంత గ్యాప్తో ఎప్పుడు అక్కడ ఉండలేదు. అలా ఇంకా వీసా అప్లై చేసుకోవడము
అలా జరిగిపోయింది. మా మ్యారీడ్ లైఫ్ గురించి చెప్పాలంటే ఫస్ట్ మీరు మా ఇద్దరి మ్యారేజ్ పెద్దలు కుదిర్చిన వివాహం మేనరికం అనుకుంటున్నారు కదా. యా, అందరూ అలానే అనుకుంటారు, కానీ మాది లవ్ మ్యారేజ్. అంటే ఫస్ట్ చిన్నప్పటి నుంచి అనుకోవడం అనేది సహజమే, కానీ మ్యారేజ్ ఆ వయసు వచ్చేటప్పటికి ఎవరు పెద్ద అనుకోలేదన్నమాట మా ఇద్దరికి మ్యారేజ్ చేయాలి అన్నట్లుగా. సో తను నాకు ఒకసారి ప్రపోజ్ అంటే వాళ్ళు ఎలాగూ స్టార్ట్ చేయట్లేదు కదా ప్రపోజల్ అని చెప్పేసి మీరు మరీనండి తనే చెప్పారు. తను డైరెక్ట్గా ఫోన్ చేసి నన్ను మ్యారేజ్ చేసుకుంటావా అని అడిగేశాడు అనమాట. నాకైతే చాలా టెన్షన్ ఫీల్ అయ్యాను. నాకు ఫస్ట్ నుంచి అంటే అటువంటి ఒపీనియన్ లేదు. వరుసకి మేనమామ అయినా కానీ రాముడు మంచి బాలుడు టైప్లో అట్లా అనుకునేదాన్నే, కానీ తను నిజంగా ఇష్టపడుతున్నారేమో అనే కాన్సెప్ట్ కూడా లేదనమాట. నేను ఫస్ట్ చాలా భయపడిపోయాను, తర్వాత ఇంకా ఒప్పుకోవాల్సి వచ్చింది. అంటే ఫోన్ చేసిన ఎలా అని తెలుసా, హలో అన్నాను. ఫోన్ చేసిన వెంటనే శ్రీలత ఏంటి మావయ్య చెప్పండి అంటే, నన్ను పెళ్లి చేసుకుంటావా డైరెక్ట్గా అనమాట. అసలు నేను ఏమీ ఆలోచించడానికి ఏం తెలీదు, డైరెక్ట్గా అడిగేశారు. వెంటనే నేను ఏడ్ చేశాను. తర్వాత పెళ్లి చేసుకుంటావా అంటే ఏడుస్తావేంటే తల్లి అని చెప్పి అన్నారు అనమాట. తర్వాత అలా 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 పెళ్లి చేసుకోవచ్చు. వెంకట్, ఈ ప్రపోజల్ చాలా బాగుంది. అసలు అంత డైరెక్ట్గా ఏనుగు కుంభస్థలం అంటారు చూడండి, అంత డైరెక్ట్గా ఎలా హిట్ చేశారండి. ఏముంది శిరీష, నా పేరు రాము కదా, రాముడు అంటే ఒకే బాణం ఒకే మాట, అందుకని డైరెక్ట్గా పెళ్లి చేసుకొని అడిగాను, తప్పేముంది. ఓకే, తన ప్రపోజల్ నచ్చింది, నేను ఓకే చెప్పాను. తర్వాత మా అమ్మ వాళ్ళు వాళ్ళ అమ్మ వాళ్ళు అందరూ మాట్లాడుకొనేసి అప్పుడు మా దగ్గరకు వచ్చారనమాట. బట్ ఆల్రెడీ వేరింగ్ లవ్, అది వాళ్ళకి తెలియదు. తర్వాత సో అందరికీ అది అరేంజ్డ్ మ్యారేజ్ లానే అనిపించింది. సో మేమేం చేస్తాం, లవ్ కమ్ అరేంజ్డ్ మ్యారేజ్ అని చెప్పుకుంటాము. అది నిజమే శిరీష, ఎందుకంటే నాకు మా కాలేజ్ డేస్లో అందరినీ చూసి లవర్స్ని నేను లవ్ చేయాలని కోరుకుండేది. అది మా ఆవిడ ద్వారా అది తీరింది. సో పెళ్ళికి ముందే నేను హైదరాబాద్కి వెళ్ళి తన్ని చూశాను అనమాట. అదే పెళ్లి చూపులు అనుకోవచ్చు మనం. శిరీష, పెళ్లి చూపులు జరగలేదు కానీ నాకు, కానీ మా ఆవిడని ఒప్పించడానికి 30 తిప్పులు పెట్టిందండి. నాకు లవ్ చేయాలని కోరిక ఉండేది. దానివల్ల ఏమైందంటే నేను హైదరాబాద్కి వెళ్ళి శ్రీలతని చూడాలని నాకు ఏదో కొంచెం ఇష్టంగా ఉండింది. ఎందుకంటే పెళ్లి చేసుకునే ముందు పెళ్లి చూపులు చూస్తాం కదా, అలానే మా థ్యాంక్స్ శిరీష. సో థ్యాంక్ యూ. సో శ్రీలుని హైదరాబాద్లో చూసి శ్రీలుని చూసి తను చూసిన ఫస్ట్ రోజే తను నాకు బాగా నచ్చింది, కానీ కొంచెం ఏడిపిద్దాం అనుకున్నాను. సో వెంటనే చెప్పకుండా తనని కొంచెం ఏడిపించి తర్వాత యాక్సెప్ట్ చేయండి, నేనే ప్రపోజ్ చేశాను. సో ఈ మధ్యలో 1 year గ్యాప్ వచ్చింది. సో 1 year మేము లవర్స్ లాగా బాగా ఎంజాయ్ చేసాం లైఫ్. సో మా లైఫ్ చాలా బ్యూటిఫుల్గా కావాలని హ్యాపీగా లవ్ చేసుకొని మ్యారేజ్ చేసుకున్నాం. అబ్బో, వీళ్ళ లైఫ్లో చాలా బ్యూటిఫుల్ థింగ్స్ ఉన్నాయండి. ఓకే వెంకట్, మీరిద్దరూ లవ్ ప్రపోజ్ చేసుకున్నారు, మీరు లవ్ చేసుకున్నారు, మీ పెద్దలు అరేంజ్ చేయాల్సి వచ్చింది మీ మ్యారేజ్. నేను ఒక క్వశ్చన్ అడుగుతాను మీ ఇద్దరిని. ఇప్పుడు ఒక టెస్ట్ అనమాట మీకు. మీరు లవ్ మ్యారేజ్ చేసుకున్నారు, ఇద్దరు లవ్ చేసి మ్యారేజ్ చేసుకున్నారు, అండ్ రిలేషన్ కూడా మీ ఇద్దరు. అసలు నాకు గెస్ ప్రకారం అయితే మీ ఇద్దరికి పెళ్లి చూపులు జరగలేదు.
సో ఇప్పుడు మా షో ద్వారా మీరు పెళ్లి చూపులు రెడీ అవుతున్నారు. పెళ్లి చూపులు మీ ఇద్దరికి అరేంజ్ మ్యారేజ్ అయ్యి మీ ఇద్దరు పెళ్లి చూపులు చూసుకుంటే మీరిద్దరు ఏం క్వశ్చన్స్ వేసుకుంటారు? అసలు ఆ కాన్వర్సేషన్ మాకు కావాలి ఇప్పుడు. ఓకే శిరీష, నాకు చాలా హ్యాపీగా ఉంది తెలుగు వన్ ద్వారా పెళ్లి చూపులుగా మా ఆవిడికి నేను పెళ్లి చూపుల్లో ఎలాంటి క్వశ్చన్లు వేయాలని నాకు ఎప్పటి నుంచో కోరిక. కానీ నా పెళ్లిలో అది కుదరలేదు. ఎందుకంటే నేను తనని హైదరాబాద్లో ముందుగానే చూసి సో ఆల్రెడీ ప్రపోజ్ చేశాను కాబట్టి మాకు మా పెద్దవాళ్ళు పెళ్లి చూపులు ఏం పెట్టలేరు. సో పెద్దవాళ్ళు అరేంజ్ చేశారు. ఎందుకంటే మా ఆవిడ ఉండేది హైదరాబాద్ కదా, సో హైదరాబాద్ అంటే నాకు చాలా ఇష్టం. యాక్చువల్లీ మా ఇద్దరి లైఫ్స్లో ఇప్పటి వరకు 6 months అనేది రియల్లీ ఇట్స్ వెరీ 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 బ్యూటిఫుల్. అవునండి, చాలా అసలు ఎంత బ్యూటిఫుల్ మూమెంట్స్ అంటే లైఫ్లో నాకు ఇప్పటి వరకు మ్యారేజ్ అయ్యి 6 years కావస్తుంది. సో ఇప్పటి వరకు కూడా నాకు ఆ 6 months పీరియడ్ అంటేనే చాలా ఇష్టం అనమాట. ఓకే 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 యా ఐఎమ్ ఆల్సో వెయిటింగ్ ఫర్ దట్. నేను పెళ్లి చూపుల్లో మామూలుగా ఎక్కువ ఎక్స్పెక్ట్ చేసేది అంటే పెళ్లి కూతురు సిగ్గుపడడం చూడాలండి నేను. సో ఇప్పుడు మా ఆవిడ సిగ్గుపడడం నేను చూడాలని ఆశగా ఉంది. వావ్, మొత్తానికి మన తెలుగు వన్ ద్వారా వెంకట్ వాళ్ళ ఆవిడ సిగ్గుపడ్డాన్ని చూస్తున్నారంటండి. అంటే రోజు వెంకట్ సిగ్గుపడుతున్నాడా? చూద్దాం. హాయ్, మీ పేరేంటండి? అంటే పేరు తెలుసండి, కానీ మీ నేటివ్ వింటే కొంచెం హ్యాపీగా ఉంటుంది కదా. మీ వాయిస్ వినాలని కోరిక. ఇట్స్ వెరీ స్వీట్ నేమ్ అండి. సో అండి అనేది వద్దు మన మధ్యలో, ఎందుకంటే మీరు నాకు కాబోయే వైఫ్ కాబట్టి. సో విల్ బి క్యాజువల్లీ. అసలు మీరు ఏం చదివారండి? సిరిలు, నీకు వంటలు బాగా చేయడం వచ్చా? బాగా వచ్చు. టీ బాగా పెడతా. టీనా? నాన్ వెజ్ ఏమొచ్చు? చికెన్ బాగా తింటావా? అంటే పెళ్ళైన తర్వాత నేను చేయాలా ఏంటి? మీకు ఆల్రెడీ వచ్చి ఉంటుంది కదా, పూణేలో రూమ్ లో బాగా చేస్తుంటారుగా. అంటే యాక్చువల్గా బ్యాచులర్గా చేసుకుంటాము, కానీ పెళ్ళైతే మా శ్రీమతి చేతితో తినాలని మాకు ఆశగా ఉంటుంది కదా. ఓకే ఓకే, నాకు ఫోన్ కొనివ్వండి, అమ్మకి అక్కకి కాల్ చేసి ఎలా చేయాలని. అయ్య బాబోయ్, అయితే ఫోన్ బిల్లులు బాగా పెరుగుతాయి నాకు. మరి టేస్ట్ కావాలంటే కొన్ని వదులుకోవాల్సి ఉంటుంది మరి. యా, నో ప్రాబ్లం. ఓకే, ఇప్పుడు వెంకట్లత ఇక మీరు మ్యారేజ్ అయిపోయింది, మ్యారేజ్ ప్రపోజల్స్ కూడా చెప్పేశారు, అండ్ మా కోసం పెళ్లి చూపులు కూడా చేసేసుకున్నారు. అండ్ మీ మ్యారేజ్లో ఏదైనా మెమరబుల్ ఇన్సిడెంట్స్ లైక్ మనం అల్లరి కోసం వెళ్దాము. తలంబ్రాలలో ఎవరు గెలిచారు, రింగ్ ఆటలో ఎవరు గెలిచారు, అవన్నీ కావాలి మాకు. ఇప్పుడు మీరు అవన్నీ వెనక్కి వెళ్ళి కొంచెం మా కోసం చెప్పండి. ఓకే ష్యూర్. ఇప్పుడు తలంబరాలు రింగ్ బిందెలో వేసి తీయడం అని చెప్పేవంతా డామినేషన్ ఎవరు లైఫ్లో, వైఫ్ అండ్ హస్బెండ్లో ఎవరు డామినేటెడ్గా ఉంటారు అనే దాన్ని బట్టి చెప్తారు కదా. యాక్చువల్గా ఏమనుకుంటారు అందరూ, మనం కొంచెం స్ట్రైట్ ఫార్వర్డ్ అనమాట, కాస్త బోల్డ్గా మంచిగా ఇదిగా ఉంటారు కాబట్టి అందరూ నన్నే అనుకున్నారు. విషయం ఏంటంటే తలంబ్రాలు నన్ను ఒక్కసారి కూడా పోయినివ్వలేదు. పూజారి ఉండేసి అరే బాబు తలంబ్రాలు తనను కూడా పోయినవి ఆయన, కొంచెం వంచిన ఆయన అంటే ఇలా స్ట్రైట్గా ఇట్లా ఉండేసి కమాన్. నేనేమో హ్యాండ్స్ ఎత్తలేను పైకి, శారీ అంతా కట్టేస్తారు కదా, సో హ్యాండ్స్ ఇంతకు మించి పైకి రావు కదా. తనేమంటే ఇలా నిటారుగా నిల్చునేసి ఆడిస్తున్నాడు అనమాట. సో వాళ్ళ ఫ్రెండ్ కృష్ణ అన్న కదా, కృష్ణ అన్న తన ఫ్రెండ్ వచ్చేసి ఇట్లా ఒక్క కొట్టేసి ఏ వంచరా మా చెల్లెల కోసం ఏంటి నువ్వు మరి ఇట్లా ఎత్తుతున్నావు అంటే అప్పుడు కొంచెం ఇలా ఉన్నారనమాట. సో మన తలంబ్రాలు బాగానే జరిగింది. మా పెళ్లిలో రింగ్ ఆట ఆడాము. సో ఆ రింగ్ ఆటలో 2 times నేను తీసాను రింగు బిందులో. 3rd time పాపం తను ఫీల్ అవుతున్నది, నేనే ఒకసారి తీసుకొని అని చెప్పి తనకే ఇచ్చాను. సో కానీ శిరీష, యాక్చువల్గా పెళ్లిలో నేను గెలిచినా కూడా సో ఇప్పుడు లైఫ్ అంతా రియల్ లైఫ్ లో మా ఆవిడే గెలుస్తుంది.
నాకు ఒక సీక్రెట్ చెప్పు. రాముడు మంచివాడు అంటున్నావు, నువ్వేమో యాక్చువల్గా కృష్ణుడు అని పేరు పెట్టాలంటున్నావు. సంథింగ్ ఏదైనా ఉందా రాము గారికి అంతకు ముందు ఎనీథింగ్? అదేం లేదు, కృష్ణుడు అంటున్నారు కదా. ఓకే, లేదు తను ఎక్స్ట్రాగా అట్లాంటివి ఏమీ లేకపోయినా ఆల్మోస్ట్ ఆల్ గర్ల్స్ ఎక్కువ చుట్టూ ఉంటారనమాట. ఓ అందుకని కృష్ణుడు. యా ఆల్ ద టైమ్ తన ఫస్ట్ స్టడీస్ నుంచి స్టార్టింగ్ నుంచి ఐ థింక్ 4th క్లాస్ నుంచి అనుకుంటా నాతో షేర్ చేసుకున్నారు అవన్నీ. 4th క్లాస్ నుంచి ఉన్నప్పుడు కూడా గర్ల్స్ ఎక్కువ ఉండేవారట. అందుకని వాళ్ళ టీచర్స్ కూడా అరే బాబు నీ పేరు రాము కాదురా కృష్ణ పెడితే బాగుంటుంది అని చెప్పేసి అందరూ టీచర్స్ అందరూ అనేవాళ్ళు. తను చదువుకునేటప్పుడు MCA డిగ్రీ అప్పుడు కూడా ఎక్కువ గర్ల్స్తో బాగా అంటే క్లోజ్గా ఉంటారనమాట, అందరితో క్లోజ్గా ఉంటారు, మంచిగా మాట్లాడతాడు. సో అందరూ గర్ల్స్ కూడా ఎక్కువ అభిమానిస్తారు. ఓకే, అండ్ ఐ గెస్ వెంకట్ సాంగ్స్ గాని డాన్స్లు గాని చేసేవాళ్ళని ఇంప్రెస్ చేసేవాళ్ళ? యా సాంగ్స్ మీరు ఒక సాంగ్ ఇవ్వండి ఖచ్చితంగా లిరిక్ మార్చి పాడతారు. ఇది ఎక్స్ట్రా క్వాలిటీ అన్నమాట. యా తను ఒక సాంగ్ పాడతారు MCA చేసేటప్పుడు. ఏంటంటే సాంగ్ పాడతారు కదా, నో బస్ లో పాడి ఏడిపించే వాళ్ళు గర్ల్స్ అని చెప్పేవారు. అంటే కృష్ణావతారానికి వెళ్ళాలి, కృష్ణావతారానికి వెళ్తే ఏదో ఒక సాంగ్ చెప్పి పాడేవారు అనమాట. ఎప్పుడు అదే పాడుతూ నన్ను కూడా ఏడిపిస్తూ. యాక్చువల్గా నాకు డాన్స్ అంటే ప్రాణం. చిన్నప్పటి నుంచి నాలో ఆ కోరిక అనేది అలానే ఉండిపోయింది అనమాట. క్లాసికల్ డాన్స్ అంటే నాకు చాలా ఇష్టం. నేను నేర్చుకోలేదు, కానీ నేర్చుకోవాలి అనుకొని అది జరగలేదన్నమాట. ఫస్ట్ చిన్నప్పుడు బాగా నేను 5th క్లాస్ అలా ఉండేటప్పుడు ఒక చిన్న డాన్స్ లాగా చేశాను అనమాట స్టేజ్ మీద. తర్వాత డిగ్రీలో ఒకసారి చేశాను. అలా కొన్ని సాంగ్స్ మీద ఇంట్రెస్ట్ ఉంది. చిరంజీవి ఇస్ మై ఫేవరెట్ హీరో. సో యాక్చువల్గా మా ఆవిడికి డ్యాన్స్ చాలా ఇష్టం అండి. ఎందుకంటే తను మెగాస్టార్ చిరంజీవి గారికి ఫ్యాన్ అండి. సో తను ఏ సాంగ్ వచ్చినా కూడా డ్యాన్స్ చాలా బాగా వేస్తుంది. సో నా పెళ్ళైన తర్వాత నేను యాక్చువల్గా మా ఆవిడ డ్యాన్స్ చూస్తూ హ్యాపీగా స్వీట్ మెమరీస్తో ఉన్నాను. సో మా ఆవిడకి డ్యాన్స్ చాలా బాగా వచ్చు. సో తన కోరిక ఏంటంటే తను కూచిపూడి భరతనాట్యం నేర్చుకోవాలని. సో ఫ్యూచర్లో తనకి కూతురు కానీ పుడితే వాటి మీద నేర్చుకుంటుంది. అది మాత్రం ఖచ్చితంగా. ఇప్పుడు మనకు ఛాన్స్ లేదు, ఇంకొకరిని చూసి ఆనందపడ్డా. ఓకే వెంకట్, మీ పేరెంట్స్ గురించి మీరు మిస్ అవుతుంది ఫీలింగ్స్ మాతో పంచుకోండి. యూఎస్కి వచ్చిన తర్వాత డెఫినెట్గా పేరెంట్స్ మిస్ అవుతున్నాం శిరీష. ఎందుకంటే మనం ఇండియాలో ఉన్నప్పుడు ప్రతి పండుగకి ఖచ్చితంగా పేరెంట్స్ని మీట్ అయ్యేవాళ్ళం. సో యూఎస్కి వచ్చిన తర్వాత ఫెస్టివల్స్ అప్పుడు పర్టికులర్గా అమ్మా నాన్నని చాలా మిస్ అవుతున్నాం. మీరు కూడా ఎక్స్ప్రెషన్ ఎక్స్ప్రెస్ చేసుకోలేకపోతున్నారు. యా, ఎందుకంటే ఇక్కడి నుంచి ఒకవేళ వెళ్ళాలన్నా మనం వెళ్ళలేని పరిస్థితి, ఎందుకంటే చాలా లాంగ్ కాబట్టి. సో పేరెంట్స్ని చాలా మిస్ అవుతున్నాం, అది ఒకటే ఇక్కడ డ్రాబ్యాక్. యా, అండ్ మా ఎంతో అంటే ఒక లైక్ మంచి మూమెంట్సే, కాకపోతే మేము అక్కడ లేకపోవడం వల్ల మా బ్రదర్స్ మ్యారేజెస్ జరిగాయి అనమాట. అది మాకెంతో క్లోజ్గా ఉండే బ్రదర్స్, వాళ్ళది మిస్ అయ్యాము. సో ఓకే, మా సిస్టర్ బావగారి వల్ల త్రూ ఆన్లైన్ చూసామన్నమాట. సో వీఆర్ హ్యాపీ ఫర్ దట్. ఇంకా అక్కడ లేమనేసి కాస్త బాధ ఉందే కానీ, బట్ చాలా ఎంజాయ్ చేసాం. అండ్ వీ నీడ్ టు థ్యాంక్ టు స్కైప్ ఆల్సో. స్కైప్ త్రూ చూసామన్నమాట. సో ఇట్లాంటివన్నీ అట్లీస్ట్ ఈ టెక్నికల్గా ఈ అప్డేట్ అంతా ఉన్నది కాబట్టి ఓకే, దాని త్రూ చూస్తాం. ఆన్లైన్లో చాట్ చేస్తూ ఉంటాం అనమాట మంత్లీ వన్స్. సో కొంచెం ఆ విధంగా ఆ బాధను తగ్గించుకుంటూ ఉంటాము. యాక్చువల్గా ఏంటంటే పేరెంట్స్ని యూఎస్లో ఉన్నప్పుడు చాలా మిస్ అవుతాము. ఎందుకంటే ఈ ఏజ్లో వాళ్ళకి మనం పక్కన ఉండి చూసుకోవాల్సిన బాగుండేది. సో ఖచ్చితంగా మేము త్వరగా ఇండియాకి వెళ్ళి మా పేరెంట్స్తో హ్యాపీగా స్పెండ్ చేయాలని అనుకుంటున్నాం.